బుల్లితెర జబర్దస్త్ షోతో యాంకర్గా పరిచయమైన అనసూయ ఆ తర్వాత చాలా పాపులర్ అవడంతో సినిమా ఛాన్స్లు ఇంకా ఎన్నో షోస్ చేస్తూ బిజీగా ఉంది. అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో రష్మిని రీప్లేస్ చేశారు. రష్మి కూడా బాగా పాపులర్ అయ్యి కొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. రష్మి కూడా అనసూయ కన్నా 2 ఆకులు ఎక్కువే చదివింది. తనకంటే హాట్గా కనిపిస్తూ కుర్రకారు మనసు దోచింది. అయితే సుడిగాలి సుధీర్కి రష్మికి మధ్య ఏదో ఉంది అనే పుకార్లు షికారులు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య గెటప్ సీను కూడా తన వీడియో చాట్లో అలాంటిదేమీ లేదు, ఏదో స్కిట్స్లో నవ్వు పండడం కోసం అలా యాడ్ చేశామని కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు తాజాగా ఢీ జోడీ ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ ఎప్పటికైనా ఢీ జోడీ అయ్యేలోపు ఒక్కసారైనా డాన్స్ చేయాలని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. అంతటితో ఆగకుండా రష్మితో వెకిలి చేష్టలు కూడా చేశాడు. రష్మి భుజంపై చేయి వేసి నీ కోరికేమిటో కూడా నాకు తెలుసు అంటూ వేటకారంగా అనడంతో చిర్రెత్తిపోయిన రష్మి ఒక్కసారిగా సుడిగాలి సుధీర్ని పక్కకు నెట్టేసింది. తనతో హద్దుమీరి ప్రవర్తించిన సుడిగాలి సుధీర్కు రష్మి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చింది. తమరు కాస్త గ్యాప్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని, ఛాన్స్ దొరికితే ఏదోటి చేయడానికి ప్రయత్నిస్తావు అని ఒక్కసారిగా పక్కకు తోసేసింది. ఇది చూసిన జడ్జెస్ నవ్వుకోవడంతో ఆ విషయం పక్కకు మళ్ళింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.